నా కూతురు కథ ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో లక్ష్మి అనే మహిళ తన కూతురు అనన్యతో కలిసి ఉండేది. లక్ష్మి చాలా సాధారణమైన గృహిణి, కాని ఆమె మనసు మాత్రం ఎంతో గొప్పది. తన కూతురు మంచి చదువు చదివి జీవితంలో ఎదగాలని ఆమెకు ఒకే ఒక కల. అనన్య చిన్నప్పటినుంచే తెలివైన అమ్మాయి, కాని కొంచెం అల్లరి కూడా ఉండేది. స్కూల్కి వెళ్లడం కంటే బయట ఆడుకోవడమే ఎక్కువ ఇష్టం. లక్ష్మి ఎప్పుడూ ఆమెను మందలించేది కాదు, బదులుగా ప్రేమగా చెప్పేది. అనన్య, చదువు నీకు ఒకరోజు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడే అర్థం కాకపోయినా తర్వాత తెలుసుకుంటావు అని చెప్పేది. ఒకరోజు స్కూల్లో టీచర్ పరీక్ష పెట్టింది. అనన్య చదవకపోవటంతో పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి. ఆమె చాలా బాధపడి ఇంటికి వచ్చింది. లక్ష్మి దగ్గరకు వెళ్లి కంటతడి పెట్టింది. అమ్మా, నాకు తక్కువ మార్కులు వచ్చాయి. నేను పనికిరాని అమ్మాయినేమో అని చెప్పింది. లక్ష్మి నవ్వుతూ ఆమె తలను నిమిరింది. నువ్వు పనికిరానిదైతే ప్రపంచంలో ఎవరూ పనికిరారు. ఓటమి అంటే అంతే, అది మనకు నేర్పుతుంది. మళ్ళీ ప్రయత్నించాలి అని చెప్పింది. ఆ మాటలు అనన్య మనసులో బలంగా నిలిచిపోయాయి. ఆ రోజు నుండి ఆమె ప్రతిరోజూ క్రమంగా చదవడం మొదలుపెట్టింది. లక్ష్మి కూడా ఆమెకు సహాయం చేస్తూ ఉండేది. కాలం గడిచింది. అనన్య 10వ తరగతి పరీక్షలు రాసింది. ఫలితాలు వచ్చిన రోజు ఆమె జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. గ్రామమంతా ఆనందంతో నిండిపోయింది. అనన్య పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చి, అమ్మా, నేను ఫస్టు వచ్చాను అని ఆనందంగా అరిచింది. నువ్వు సాధించావు అనన్య, ఇది నీ కష్టం ఫలితం అని చెప్పింది. అనన్య వెంటనే చెప్పింది, అమ్మా, ఇది నా విజయం కాదు, నీ ప్రేమ, నీ నమ్మకం విజయం. ఆ రోజు నుండి అనన్య తన అమ్మను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఇంకా ముందుకు సాగింది. ముగింపు సందేశం: అమ్మ ప్రేమ, సహనం, మార్గదర్శకముంటే పిల్లలు ఏ లక్ష్యమైనా చేరుకోగలరు.